హాయ్ వ్యూవర్స్. నేను గత 10 రోజులుగా ఇద్దరు విషయంలో అద్భుతం జరగాలని కోరుకున్నా. ఒకళ్ళు మన శ్రీతేజ్, ఎవరు సంజయ్ థియేటర్ హాస్పిటల్ తొక్కిస్తాడు గాయపడ్డ పిల్లోడు, చావుబతులై కిమ్స్ ఆసుపత్రిలో ఉన్నాడు. ఎప్పటికప్పుడు ఆ పిల్లోడికి సంబంధించేసి ఏదో ఒక విధంగా న్యూస్ని అటు ఇటు మాడిఫై చేస్తున్నారు తప్ప బ్రెయిన్కి సంబంధించి ఇంప్రూవ్మెంట్ ఉంది అన్న ఒక్క డైలాగ్ రావట్లేదు. అది వస్తే పిల్లోడు బతికేసినట్టే, అది రావట్లేదంటే మొత్తానికి ఏదో చేస్తున్నారు. నెక్స్ట్ చేతన, 3 సంవత్సరాల అమ్మాయి, రాజస్థాన్లోని కోట్పుట్లి జిల్లా. మొన్న డిసెంబర్ 23వ తారీఖు వాళ్ళ నాన్నతో కలిసి పొలానికి వెళ్ళింది. వాళ్ళ అమ్మ నాన్న అంతా ఆడుకుంటూ ఉండగా వాళ్ళ పొలంలో బోరు బావి, 700 అడుగులు లోతు. 3 సంవత్సరాలు ఈ పిల్ల అందులో పడింది. ఆగా మేఘాల మీద ఎన్డీఆర్ఎఫ్ ఏంటి, ఎస్డీఆర్ఎఫ్ ఏంటి, రెవెన్యూ ఏంటి, వాళ్ళకి మొత్తం చెప్పారు. అప్పటి నుంచి హుక్అప్ టెక్నిక్ ద్వారా బయటికి తెద్దాం చూసారు, అవ్వలేదు. దెన్ ఫైనల్ ఒక 30 అడుగులు పైకి తీసుకురాగలిగారు. ఆ 150 అడుగులు లోతులో పెడితే 30 అడుగులు పైకి తేగలిగారు. అయినా సరే మరలా ఫెయిల్ అయినట్టుగా అయిపోయింది. సమాంతరంగా సొరంగం తవ్వటం స్టార్ట్ చేశారు. ఈ మధ్యలో మరల రాయేదో అడ్డొచ్చింది, దాన్ని తొలగించి ఈలోపు ఈ ర్యాష్ హోల్ టెక్నిక్స్ అని చెప్పేసి మైనింగ్ దానిలో ఇటువంటి టెక్నిక్లు యూజ్ చేస్తారు. అది యూజ్ చేసి లోపలికి వెళ్దామని చూశారు. 10 రోజులుగా నిరంతరాయంగా ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఆల్మోస్ట్ నేను మొన్న మధ్య వీడియో కూడా ఇచ్చున్నాను. మధ్యప్రదేశ్లో ఒకటి, రాజస్థాన్లో ఒకటి. మధ్యప్రదేశ్లో వచ్చేసి రాజస్థాన్లో వచ్చేసి చూస్తే ఒక చోట 5 సంవత్సరాల పిల్లడు, ఇంకో చోట 10 సంవత్సరాల పిల్లడు ఇంకా చనిపోయారు. అండ్ వాళ్ళంతా ఒకళ్ళేమో 30 అడుగుల లోతు, ఇంకొకళ్ళు వచ్చేసి 50 అడుగుల లోతు, సమయంతో ఇద్దరు చనిపోయారు పాపం. ఇప్పుడు చేతన ఆల్మోస్ట్ అంత హోప్స్ వదిలేశారు. 700 అడుగుల లోతున్న బోరు బావి ఏంటి, 150 అడుగుల లోతుల ఆ పిల్ల ఉండటం ఏంటి, ఆ బిడ్డ మళ్ళీ 3 సంవత్సరాల వయసు ఉన్న బిడ్డ ఏంటి, 23వ తారీఖు పడింది. ఇప్పుడే జనవరి 1, 2025 కొత్త సంవత్సరం కూడా వచ్చేసింది. కష్టం అని చెప్పేసి అంత హోప్స్ వదిలేశారు. బట్ బిడ్డనైతే బయట తీయాలి కదా, చనిపోయిన డెడ్ బాడీని తీయాలి కదా, ఎఫర్ట్స్ పెట్టారు. జస్ట్ ఒక పావు గంట అరగంట అవుతుంది, ఆ బిడ్డని బయట తీశారు. బిడ్డ బతికే ఉంది. అసలు ఇంకా ఉరుగులు పరుగులు అనమాట. ఆసుపత్రికి తీసుకెళ్ళిపోయారు. దండం పెట్టుకుంటూ ఉన్న ఈ బిడ్డ బతకాలని చేతన బతికితే అద్భుతం, మహాద్భుతంగా చెప్పుకోవచ్చు మనం అయితే. నెక్స్ట్ శ్రీతేజ్ సంబంధించి కూడా పాజిటివ్ అప్డేట్ ఏది రావట్లేదు. విషమం ఇలాగే అంటున్నారు. ఇక అప్డేట్ కూడా నేను ఇవ్వలేకపోతున్నాను. అందుకే ఇదే వీడియోలో నేను కలిపి ఇచ్చేస్తున్నాను. చేతన ఆసుపత్రికి తీసుకెళ్లారు. బిడ్డ ఖచ్చితంగా బతకాలని కోరుకుంటూ ఉన్నా.